హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వివోని చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో మరొక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. వివో Y9 5G ఫోన్ అనమాట. ఇది మనకి బడ్జెట్లో అయితే వస్తుంది. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఇంకా అలాగే ఈ ఫోన్ ఎవరికి ఉంటే బాగుంటుంది అన్న కోసం కూడా నేను మీకు ఇన్ డెప్త్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ లో వచ్చేసి కెమెరాస్ అనేవి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైనమిక్ లైట్ అయితే ఉంది. ఇదేంటంటే మనకి మ్యూజిక్ మనం విన్నా లేకపోయినా ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా ఈ లైట్ అయితే మనకి అయితే రొటేట్ అయితే అవుతుంది. చూడడానికి ప్రీమియం గా అయితే ఉంటుంది. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ని అయితే యూజ్ చేసి, బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. అదే విధంగా ఈ ఫోన్ లో వచ్చేసి మనకి మిలిటరీ గ్రేడెడ్ సర్టిఫికేషన్ తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫోన్ అయితే మనకి చాలా డ్యూరబుల్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 198 గ్రామ్స్ తో వస్తుంది. ఫోన్ అయితే లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది, మరీ అంత వెయిట్ గా అయితే అనిపించదు. అదే విధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.1 mm థిక్నెస్ తో వస్తుంది. ఫోన్ అయితే మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది. అదే విధంగా ఫోన్ ఎడ్జెస్ అనేవి చాలా కరువుగా అయితే ఉంటాయి. సో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకి వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఫోన్ లో వచ్చేసి మనకి IP60 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. వాటర్ పార్టికల్స్ ఫోన్ మీద పడినా కూడా ఫోన్ అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకి వెట్ టచ్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మనకి స్కిప్ అవడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది 6.68 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 240 Hz మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే వస్తుంది. 1000 నట్ బ్రైట్నెస్ నట్స్ అయితే వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే TF సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇంకా అలాగే ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకి డిస్ప్లే ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android version 14 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ OS 14 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫోన్ కి అప్గ్రేడ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి ఫన్ టచ్ OS కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ నుంచి వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.4 GHz అయితే ఉంటుంది. ఇది మనకి అన్ని టాస్క్లను అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మీరు గేమింగ్ కూడా నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లు బేస్ వేరియంట్ అనేది మనకి 4GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ అనేది 128GB అయితే వస్తుంది. 64 అనేది స్కిప్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే UFS 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాంబుల్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ అనేది 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 44 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫుల్ టైం అయితే వస్తుంది. అంటే మనకి ఫుల్ డే అయితే వస్తుంది. 45 minutes లో అయితే 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. సో బ్యాటరీ కెపాసిటీ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే రేర్ సైడ్ అనేది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 50 MP, అపర్చర్ వచ్చేసి 1.8 అయితే వస్తుంది. ఫ్రెండ్స్, లో లైట్ లో మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇంకా అలాగే ఇది మనకి విత్ అయితే వస్తుంది. లైక్ మనం ఫోటో తీసిన తర్వాత అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏవైనా మన ఫోటోలో లైక్ మన ఫ్రేమ్లు ఉన్నట్లయితే దాన్ని ఈజీగా అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 MP డెప్త్ సెన్సర్ కూడా ఉంటుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 1080p 30 fps లో అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 MP అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps లో అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ లో మనకి మనకి పోర్ట్రేట్ వీడియోస్ కానీ ఇంకా అలాగే మనకి పోర్ట్రేట్ ఫిల్టర్స్ కానీ ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. కెమెరాస్ కూడా వివో నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మనకి మంచి ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. 4G 3G 2G కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. అన్ని ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. NFC అయితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది. రెండు కూడా మనకి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా అయితే ఉంటుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ స్పీకర్ అయితే బాటమ్ లో అయితే ప్లేస్ చేశారు. స్టీరియో స్పీకర్స్ అయితే ఏమి ఉండవు. 300% వాల్యూమ్ బూస్ట్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది చేశారు ఫ్రెండ్స్. 3.5 mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. సెకండరీ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. బెటర్ ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే
డార్క్ బ్లూ, లైట్ బ్లూ, గోల్డ్ కలర్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రిచ్గా ఉంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చిన ప్రజెంట్ అనేది మనకి ఇది ఆఫ్లైన్ స్టోర్స్లో, అదేవిధంగా వివో అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇందులో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ప్రైస్ అనేది మనకి బేస్ వేరియంట్ 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే 13,999 అయితే ఉంటుంది. 14,000కి అయితే వస్తుంది. ఇంకా అలాగే విత్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి ఒక రఫ్ అండ్ టఫ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. వివో నుంచి స్టూడెంట్స్ కానీ లైక్ జనరల్ యూస్ కూడా ఈ ఫోన్ అయితే పనికొస్తుంది. అంటే ఇవి అన్నానని చెప్పేసి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్